పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు ప్రభుని బాప్తిజమ మహోత్సవాన్ని కొనియాడుతుంది. కాబట్టి ముందుగా మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగతో క్రిస్మస్ కాలము పరిపూర్తిగా పూర్తయి మనము సామాన్య కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ పండుగతో ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తన యొక్క ప్రేషిత కార్యాన్ని, పరిచర్యను, రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ఈనాటి 3 పట్టణాలను ఆధారం చేసుకుంటూ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈనాటి ప్రసంగాన్ని నేను 3 భాగాలుగా విభజించాను. మొట్టమొదటి భాగంలో క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్నానం గురించి, రెండవ భాగంలో మన జ్ఞానస్నానం గురించి, మూడవ భాగంలో ఏ విధంగా మనము మన యొక్క జ్ఞానస్నాన అనుగ్రహాలను కాపాడుకుంటూ ఒక క్రైస్తవునిగా, దేవునికి చెందిన బిడ్డలుగా జీవించాలి అని మనందరం కలిసి ధ్యానిద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభుని యొక్క జ్ఞానస్నానము. ఈ యొక్క యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానము సంఘటనను మనము 4 సువార్తల్లో కూడా చూస్తూ ఉన్నాము. అసలుకు జ్ఞానస్నానం అంటే ఏమిటి? సత్యోపదేశ సంక్షేపములు మనం చదువుతున్నాము. జ్ఞానస్నానం అంటే జన్మ పాపములను, ఇతర పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరునికి మరియు తిరుసభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానము. మనము మన జీవితం అడిగితే ఆధ్యాత్మికంగా మన జీవితంలో ముఖ్య ఘటన ఏది అంటే మనము మామూలుగా చెబుతూ ఉంటాము, మొదటి దివ్య సత్ప్రసాద స్వీకరణ అని. కానీ ఒక్కసారి మనం యొక్క జ్ఞాన స్నానము గురించి జ్ఞానం పొందిన తర్వాత, దాని యొక్క ప్రాముఖ్యతను తెలిసిన తర్వాత మనం చెప్పగలగాలి అది జ్ఞాన స్నానము అని. ఎందుకంటే జ్ఞాన స్నానము ద్వారా మనము దేవుని బిడ్డలం అవుతున్నాము. అంటే సర్వేశ్వరుని యొక్క బిడ్డలం అవుతున్నాము. ఇదిగో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఆ తండ్రి యొక్క బిడ్డలం అవుతున్నాము. మనను సృజించినటువంటి ఆ తండ్రి యొక్క బిడ్డలం అవుతున్నాము. ఇదిగో ఉన్నవాడు సర్వంతర్యామి మన తండ్రి అవుతున్నాడు. ఎంత అదృష్టవంతులము, ఎంత ముఖ్య ఘట్టము మన జీవితంలో అది. అంటే క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ముఖ్య ఘటనే మన జీవితంలో జ్ఞానస్నానము. ప్రభు జీవితంలో కూడా ఈ జ్ఞానస్నానము ఒక ముఖ్య ఘట్టము. ఎందుకంటే నేను చెప్పినట్లు ఉపోద్ఘాతములో ఈ ప్రభు ఇదిగో ఈ యొక్క జ్ఞానస్నానముతో తన యొక్క ప్రేషిత కార్యాన్ని, తనకు తండ్రి అప్పగించినటువంటి ప్రేషిత కార్యాన్ని, రక్షణ కార్యాన్ని, సువార్త పరిచర్యను, బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన విధంగా ప్రభు పాపరహితుడు. కానీ ఎందుకు ఈ యొక్క పాప పశ్చాత్తాప జ్ఞానస్నానాన్ని స్వీకరిస్తున్నాడు అంటే, ప్రభు జ్ఞానస్నానాన్ని స్వీకరణకు వచ్చేటప్పుడు బప్తిస్మ యోహాను అడుగుతున్నాడు, అయ్యా నేను నీకు ఇవ్వటానికి అర్హుడిని కాను, నేనే నీ చేత జ్ఞానస్నానాన్ని స్వీకరించాలి. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇప్పుడు ఇది ఇలాగే కానివ్వము, ఇది ఇప్పుడు ఇలాగ జరగటం సమంజసము అని మన మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములో చదువుతూ ఉన్నాము. అంటే క్రీస్తు ప్రభు తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏదైనా చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒక పాపరహితుడు ఇదిగో పాపులైన మనందరితో కలిసి ఇదిగో స్వీకరించేటటువంటి ఈ యొక్క జ్ఞాన స్నానాన్ని స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే మన నుండి ఆ పాపాన్ని తీసివేయటానికి. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 21, 23 వచనంలో మనం చదువుతూ ఉన్నాము. ఏమిటి అంటే, యేసు అంటే అర్థము మనను పాపం నుంచి రక్షించేటటువంటి ఒకడు అని. దాని తర్వాత ఈ యేసు అనేటటువంటి వాడు ఇమ్మానువేలు దేవుడు, అంటే మనతో ఉండువాడు, మనతో ఉండి మన పాపాలను ప్రక్షాళన గావిస్తూ ఉంటాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జ్ఞాన స్నానము ఆయన యొక్క మరణ పునరుత్థానాలకు చిహ్నము.
ఆయన ఇదిగో ఈ యొక్క యోర్దాను నదిలో మునగటము ఆయన యొక్క మరణము అయితే, ఆయన యోర్దాను నదుల నుంచి మునిగి లెగవటము ఆయన పునరుత్థానము. అయితే ఇది జరిగేటప్పుడు పవిత్రాత్మ దేవుడు పావుర రూపములో వచ్చి క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటలు పాత నిబంధనలో ఉన్నటువంటి 2 వచనాల సముదాయము. అదేమిటంటే యెషయా గ్రంథం ఈనాటి మొదటి పట్టణం, అది 42వ అధ్యాయం 1వ వచనములో, ఈయన నా సేవకుడు, ఇతను నేను బలాఢ్యుని చేసి తిని, ఇతను నేను ఎన్నుకొంటిని, ఇతని యందు నేను ప్రీతి చెంది తిని అని. తర్వాత 2వ వచనం ఏంటంటే కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతను నేను కనియుంటిని అని మనం చదువుతున్నాము. అంటే ఇక్కడ బాధామయ సేవకుని గురించి యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాము. అంటే క్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్య ప్రారంభించేటప్పటి నుంచే ఇదిగో ఒక బాధామయ సేవకునిగా గుర్తింపబడుతూ ఉన్నాడు. అంటే ఎందుకు ఈ బాధామయ సేవకుడిగా అంటే మనందరి పాప పరిహారార్థం ఈయన, ఇదిగో మనందరి రక్షణార్థం ఈయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించి మరణించి పునరుత్థానం అవుతాడు. తద్వారా మనందరికీ కూడా రక్షణను తీసుకొని వస్తాడు. ఎలా అంటే తండ్రి చిత్తానికి పరిపూర్తిగా విధేయతం అవటం ద్వారా. ఈరోజు ఈ జ్ఞానస్థానం ద్వారా ప్రభు మనకు తెలియచేసేది ఇదే, తండ్రి చిత్తానికి విధేయతగా ఉండటం. అయితే క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం తండ్రి చిత్తానికి విధేయులై జీవిస్తూ ఉంటామో మన జీవితంలో కూడా తండ్రి యొక్క అనుగ్రహాలను పొందుతాం. అంటే మన జ్ఞానస్నానము రెండవదిగా, మన జ్ఞానస్నానములు ఏమవుతుంది అంటే మనము సర్వేశ్వరుని బిడ్డలుగా చేయబడుతున్నాము. ఈ యొక్క తిరుసభకు బిడ్డలుగా చేయబడుతున్నాం. ఏ విధంగా? మన యొక్క జన్మ పాపములను, తర్వాత ఇతర పాపములను పోగొట్టడం ద్వారా. అంటే ఈ యొక్క తండ్రి బిడ్డలు అవ్వాలి అంటే, అంటే ఈ తండ్రి బిడ్డలు అవటము ద్వారా మనం తండ్రికి చెందిన వారం అవుతాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 23వ వచనంలో చెబుతున్నారు చాలా చక్కగా, మనము క్రీస్తుకు చెందిన వారము. క్రీస్తు ప్రభువుకు చెందిన వారు. అంటే క్రీస్తుకు చెందిన వారమైన మనం క్రీస్తుకు చెందని ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వస్తువును, ప్రతి ఒక్క దానిని వదిలివేయాలి. అందుకనే గురువు జ్ఞాన స్నానము స్వీకరించేటప్పుడు ఇదిగో అడుగుతూ ఉన్నారు, నువ్వు పిశాచిని పారదోలుతూ ఉన్నావా, దాని యొక్క క్రియలను పారదోలుతూ ఉన్నావా? అంటే క్రీస్తుకు చెందని ప్రతి ఒక్క దానిని కూడా మనం తిరస్కరించాలి, వదిలేయాలి. అప్పుడే మనం క్రీస్తుకు చెందినటువంటి బిడ్డలం అవుతాం. అంటే క్రీస్తు బిడ్డలం అవటం అంటే క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలి. ఎప్పుడైతే క్రీస్తు చిత్తాన్ని నెరవేరుస్తామో మనందరి జీవితంలో, అప్పుడు మనం తండ్రి బిడ్డలుగా ఉండటానికి కొనసాగించగలము. అయితే గమనించండి, ఈ యొక్క జ్ఞానస్థానంలో మన జీవితంలో ఏమవుతుంది అంటే మనం చదువుతాము పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. తర్వాత 6వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మనం చదువుతాము. ఇదిగో మన జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తుతో పాటు మన క్రీస్తుతో పాటు మనము ఇదిగో సమాధి చేయబడి, మరలా తండ్రి ప్రభావం ద్వారా ఏ విధంగా అయితే క్రీస్తు పునరుత్థానమయ్యారో అదేవిధంగా మనం కూడా క్రీస్తుతో పాటు పునరుత్థానం అవుతాం. ఒక నూతన జీవితానికి, ఒక క్రొత్త జీవితానికి మనం పునరుత్థానం అవుతాం. అంటే జ్ఞాన స్నానం ద్వారా మనము నూతన వ్యక్తులుగా మార్చబడుతూ ఉన్నాము. ఈ యొక్క జ్ఞాన స్నానం ద్వారా మన తండ్రి దేవుని యొక్క బిడ్డలుగా నూతన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మన విశ్వాస జీవితము ప్రారంభమవుతుంది. ఈ విశ్వాస జీవితం ఏంటి అంటే, ఈ విశ్వాస జీవితం ద్వారా మనం ఇప్పుడు దాకా దేవుని నుంచి దూరంగా జీవించినటువంటి బిడ్డలము ఈ విశ్వాసము ద్వారా దేవునికి దగ్గరై దేవునితో కలిసి జీవిస్తున్నాము. అందుకనే గురువు జ్ఞాన స్నానం ఇచ్చేటప్పుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు నేను జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాను అని చెబుతున్నారు. అంటే త్రిత్వైక సర్వేశ్వరుడు మనలోకి వచ్చి స్వయాన జీవిస్తూ ఉన్నారు. అంటే మనము త్రిత్వైక సర్వేశ్వరుల్లో ఐక్యమవుతూ ఉన్నాము. 3వదిగా ఈ జ్ఞాన స్నానము ద్వారా వచ్చినటువంటి అనుగ్రహాలను మన జీవితంలో ఏ విధంగా కాపాడుకోవాలి అంటే, మొట్టమొదటిగా నేను చెప్పినట్లు విశ్వాసము. విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? మనము దేవుని యందు విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము.
ఆ విశ్వాసము ద్వారా మనం దేవుని నుంచి దూరంగా జీవించకుండా, ఇదిగో మనకు దేవునికి ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది ఈ విశ్వాసం ద్వారా పూడ్చబడుతుంది. ఆ దూరం అనేది దగ్గర అవుతుంది. అంటే మనము దేవునికి దగ్గరగా జీవిస్తున్నాము. దేవునికి తగిన జీవితాన్ని మనము ఈ విశ్వాసం ద్వారా జీవిస్తున్నాము. అంటే ఇదిగో ఈ విశ్వాసం ద్వారా దేవునితో మనం త్రిత్వైక సర్వేశ్వనితో మనం ఐక్యమవుతున్నాము. రెండవదిగా ప్రేమ. ఈ జ్ఞాన స్నానం అనేది ఐక్యతకు చిహ్నం. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నా సహోదరుని ప్రేమించగలగాలి. ఎప్పుడైతే నా సహోదరుని నేను ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి ద్వేషాలు లేకుండా నేను ప్రేమించగలుగుతున్నానో, అప్పుడు నేను నా దేవుని ప్రేమిస్తున్నానని అర్థము. అదే పునీత యోహాను గారు తన యొక్క లేఖలలో కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి నేను నా సహోదరులందరినీ కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి భేదము లేకుండా, ఎటువంటి ద్వేషం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. తర్వాత మూడవదిగా ప్రార్థన. ప్రభువుకు నేను నిరంతరం కూడా ప్రార్థించాలి. అయ్యా, నేను ఈ యొక్క జ్ఞానస్నానం ద్వారా నీ యొక్క అనుగ్రహాలు పొంది ఉన్నాను. ఆ యొక్క నేను చేసినటువంటి ఆనాటి మాట పొట్టును నవీకరించండి. ఆ జ్ఞానస్నాన ప్రమాణాలను నా జీవితంలో నూతనీకరించండి అంటూ మనం ప్రతి నిత్యం కూడా ప్రార్థించాలి. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో అప్పుడు మనం పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో పలికిన విధంగా, నాలో జీవించేది నేను కాదు క్రీస్తు అని పునీత పౌలు గారితో చెప్పగలం. అప్పుడు మనం కూడా ఈనాటి యొక్క జ్ఞానస్నాన సంఘటనలో ప్రభు విన్నట్లు మనం కూడా తండ్రి యొక్క స్వరాన్ని వింటాము. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనపై కూడా వస్తుంది. ఏమని వింటామంటే, ఇతడు లేకపోతే ఈమె నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, ఇతని యందు లేకపోతే ఏమే యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి అలాంటి స్వరాన్ని మన జీవితంలో ప్రతినిత్యం వినాలని ఆ దేవునికి ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.